హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్ ప్రైస్ చాలా తగ్గింది. దానికి మెయిన్ రీజన్ అతను చక్రవర్తి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజైన్ చేశారు. రిజైన్ చేస్తూ ఆయన రిసిగ్నేషన్ లెటర్లో I wanted to give you this in person. My resignation. I believe this is the right decision for మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేశారు. దానివల్ల మార్కెట్ అనేది నెగిటివ్గా ఇమీడియట్లీ నెక్స్ట్ డే రియాక్ట్ అయ్యింది. అది మీరు పక్కన పెడితే అంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ కొంతమంది 81 బాండ్స్ మిస్ సెల్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ జనరల్ బాండ్స్కి 81 బాండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనరల్ బాండ్స్ ఏంటంటే మనం ₹1,00,000 ఇచ్చి బ్యాంక్ ఇచ్చినట్లయితే ఒక 5% ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మనకిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు. కానీ 81 బాండ్స్ అనేవి కొన్ని స్పెషలైజ్డ్ బాండ్స్ మనకి ఇంట్రెస్ట్ రేటు 12 to 13% వస్తుంది. కానీ ఎప్పుడు ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు అనేది మనకి తెలియదు. ఒకవేళ బ్యాంకు క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ అమౌంట్ మేబీ రిటర్న్ చేయకపోవచ్చు. ఇది కంప్లీట్గా కస్టమర్స్కి వివరించకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ ఎన్ఆర్ఐ మనీని 81 బాండ్ కొనిపించేలా చేశారు. కానీ ఈ 81 బాండ్స్ని క్రెడిట్ స్విస్ బ్యాంక్లో కొనిపించారు. క్రెడిట్ స్విస్ బ్యాంక్ అనేది రీసెంట్గా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే క్రెడిట్ స్విస్ బ్యాంక్ కొలాప్స్ అయిందో అందులోని ఎగ్జిక్యూటివ్స్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్ టు పే టు 81 బాండ్ హోల్డర్స్ అని మెన్షన్ చేసింది. We have reviewed the contract and there is no obligation on our part. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఐ ₹1,00,00,000 పెట్టినట్లయితే వాళ్ళు ఒక 4 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ రేట్ వచ్చి మనీ లాస్ అయితే ఎంత బాధగా ఉంటుంది, రైట్? సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి.